నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. గొల్లె కురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా నగదు వెంటనే బదిలీ చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కార్యదర్శి పరికి మధుకర్, అధ్యక్షులు నగరబోయిన సారంగం మాట్లాడుతూ గొల్లె కురుమల సమస్యలను పరిష్కరించుకుంటే ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని తెలిపారు. ఈరోజు తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏబీ లిస్టులో మిస్ అయినటువంటి గొర్రెల కురుమలందరినీ కూడా సి లిస్టు ప్రకటించి వారందరికీ కూడా గొర్రెల పంపిణీ అమలు చేయాలని, అదేవిధంగా గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మన గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేశారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కురుమలందరూ కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో ఈ గొల్ల కురుమలు నగదు బదిలీ చేయకుంటే జూన్లో చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నామని తెలియజేస్తూ తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్. మా యాదవ సోదరులకు గొర్రెల కాపర్లకు కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పండి. అదొకటి. మూడోది ఏంటంటే మా పిల్లలు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు డిగ్రీలు చేసి కూడా ఖాళీగా ఉంటారు. ఒకవేళ తండ్రికి చదువు కాకుండా కానీ ఇప్పుడు గొర్రెలు కాసుకునే పరిస్థితి అవుతుంది. అలాంటి పిల్లల్ని కూడా ఏరి కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని కూడా మేము ఈరోజు ఈ ధర్నా అనేది కూడా కలెక్టరేట్ ముట్టడానికి కూడా మేము ఇది మన GMPS మా వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.